మీకు తెలుసా, ఈ దీవిలో మనుషులు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తారు. ఇక్కడ క్యాన్సర్ దాదాపుగా లేదు. నాసా శాస్త్రవేత్తలు కూడా ఈ దీవిని అధ్యయనం చేసి ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో 5 బ్లూ జోన్లున్నాయి, అంటే మనుషులు ఎక్కువ కాలం జీవించే ప్రాంతాలు. అందులో ఇకారియా దీవి అత్యంత రహస్యమైనది. మరి ఈ దీవి రహస్యమేంటి? వారి దీర్ఘాయు వెనుకున్న నిజమేంటి? మీరు కూడా ఇలా జీవించగలరా? ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. By the way, welcome back to our channel. It's me Bunty's Fact. ముందుగా ఇకారియా దీవి గురించి తెలుసుకుందాం. గ్రీస్ దేశంలో ఏజియన్ సముద్రంలో ఉన్న ఒక చిన్న దీవిది. ఇక్కడ దాదాపుగా 8500 మంది నివసిస్తున్నారు. ఈ దీవి విస్తీర్ణం కేవలం 255 చదరపు కిలోమీటర్లు. ఈ పేరు వింటే గ్రీకు పురాణాల్లోని ఇకారస్ గుర్తొస్తాడు. ఇకారస్ పేరు మీద ఈ దీవికి ఇకారియా అని పేరొచ్చింది. ఇక్కడి మనుషులు 90 సంవత్సరాల వయసులో పొలాల్లో పనిచేస్తారు. 95 సంవత్సరాలకి ఫ్రెండ్స్తో కలిసి నడుస్తారు. 100 సంవత్సరాలు వచ్చినా సరే చురుగ్గా ఉంటారు. అమెరికన్ పరిశోధకుడు డాన్ బట్లర్ 2008లో ఈ దీవిని సందర్శించాడు. అతను నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక కోసం బ్లూ జోన్లను అధ్యయనం చేస్తున్నాడు. ఇక్కడ పురుషులు 90 సంవత్సరాల వరకు జీవిస్తున్నారు. అంతేకాదు, హార్ట్ అటాక్, కాన్సర్, డిప్రెషన్ లాంటివి ఇక్కడ దాదాపు లేనే లేదు అని అతను తన పరిశోధనలో చెప్పాడు. వీళ్ళు ఎక్కువగా ఆలివ్ ఆయిల్ వాడతారు. ప్రతిరోజు కూరగాయలు, పప్పులు ఎక్కువగా తిని మాంసం చాలా తక్కువగా తింటారు. పాల పదార్థాలు కూడా తక్కువగా వాడతారు. ఈ దీవిలో పెరిగే రోస్మేరీ, సేజ్, ఒరేగానో లాంటి మూలికలతో వారు రోజు టీ తాగుతారు. ఈ మూలికల్లో యాంటీ ఆక్సిడెంట్లు, అంటే శరీరాన్ని కాపాడే పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడి ప్రజలు రాత్రి భోజనం తర్వాత కొంచెం రెడ్ వైన్ తాగుతారు. ఇది వారి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. భోజనం తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం వారికి అలవాటు. ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోయే వారికి హృదయ సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం 37% తక్కువగా ఉంటుంది. ఈ దీవిలో ఒంటరిగా ఉండే మనిషి దాదాపుగా కనిపించడు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం అయితే చాలు, అందరూ ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు, పాటలు పాడుకుంటారు. ఇకారియా దీవి ప్రజలకు టెన్షన్ అంటే తెలియదు. వారికి జీవితంలో తొందర లేదు, ఒత్తిడి లేదు, రేపేమవుతుందో అని భయం లేదు. అక్కడున్న గాలి, నీరు, వాతావరణం కాలుష్యం లేకుండా ఉన్నాయి. లిథియం అనే ఖనిజం ఇక్కడి నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇకారియా ప్రజలు ఏ మందులు వాడటం లేదు, ఏ ప్రత్యేక టెక్నాలజీ ఉపయోగించడం లేదు. వారు చేసేది చాలా సులభమైన పని. మంచి ఆహారం తినడం, నిద్ర సరిగ్గా తీసుకోవటం, కుటుంబంతో, స్నేహితులతో సమయాన్ని గడపడం, ఇది మాత్రమే చేస్తున్నారు. కానీ ఇప్పటి రోజుల్లో ఇవన్నీ మనం మర్చిపోయాం. మనం వేగంగా పరిగెడుతున్నాం, కానీ ఎక్కడికనేది ఎవరికీ తెలియడం లేదు. డబ్బు కోసం పాకులాడుతున్నాం, అయినా మనశ్శాంతి లేదు. 2009లో నేషనల్ జియోగ్రాఫిక్ ఈ దీవిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటినుంచి వేలాది మంది పరిశోధకులు ఇక్కడికి వచ్చారు. ఈ దీవిలో ఉన్న ప్రజలు ఇంత హెల్దీగా ఉండడానికి కారణం అక్కడ ఉన్న వాతావరణం. ముఖ్యంగా అక్కడ కాలుష్యం అనేది లేదు. సో ఇది ఈరోజు వీడియో. మీరు కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టండి. తర్వాత కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.